యాక్టర్ ఇట్లా చేపలు పట్టిండి అని చెప్పు. షార్ట్ ఫిల్మ్ యాక్టర్. ఇదంతా పట్టింది శ్రీధర్, ఈ చేపలని పట్టింది. దీని పేరు ఉంటది పాంప్లెట్. ఇది బంగారు, ఇది పాంప్లెట్. ఇది బంగారు దిగ. ఏదో బంగారు అది ఏది ఇది కదా. నా భార్యనే వేరే పెళ్లి చేసుకుంటే నేను పట్టుకుంటే ఆమె నన్ను ఇప్పటి లవ్ కాదు నాది, 10 సంవత్సరాల లవ్. సో అన్న టైం పాస్ కి అట్లా చేపలు పట్టి వచ్చింది ఇక్కడ. సో అన్న కలిసిండు. పెద్ద చేప 200 చూసి నేను అట్లనే అనుకున్నా. తీయాలి ఇట్లా వస్తున్నాయా. దాని గాలం తాగింది కదా ఒకటేసారి హైడ్ చేప నిలిచి ఇంత హైడ్ వచ్చింది బయట చేప. అవునా? పట్టింది. నీ అంత హైట్ వచ్చుకున్నా కానుకొచ్చింది. కుక్కలకెలా వచ్చితే నేను రానంటే నీకన్నా ఎక్కువ నేనే పట్టినా కదా, ఒక్క చేప పట్టి చెప్తున్నా. నువ్వు చిన్నది పట్టినావు. మేము చిన్న చిన్న పట్టినా నారా అందుండే కింద కింద ఒకటా 2 ఉన్నారా పెద్దవి. పెద్ద ఎవరు ఒకటి పెద్ద నువ్వు పట్టినావు, తర్వాత 2 పెద్ద ఈయననే పట్టింది. అవునా కదా? 2 పెద్ద నువ్వు 2 మొత్తం ఎన్ని పట్టిరు? 50 పట్టిరా? 50 అయితే పడికారు. చెప్పు డైలాగ్ చెప్పు. డైలాగ్ ఉంది చెప్పు చెప్పు చెప్పు. అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయి నన్ను కొట్టించింది. వేరేతో కొట్టించింది నన్ను. కొట్టించినందుకు పిఎస్ లో పెట్టింది. ఎస్ఐ సర్కల్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏం చేసిన,
కొట్టి నన్ను కొట్టించారు. నా బంగారం చేయను, నా బైక్, నా 25,000 మొత్తం గుంజుకురు కొట్టి కొట్టి. ఇక మా అమ్మ నాన్న వాళ్ళు తోడుకొని పోయినా కంప్లీట్ చేసిన, నేనే కంప్లీట్ చేసిన వాళ్ళ మీద. ఆడ ఒకటే ఆన్సర్ చెప్పినా, నువ్వు నన్ను మోసం చేసి ఉద్దేశం వెళ్ళిపోయినావు కదా అవే, నువ్వు ఎప్పటికైనా ఎన్నటికైనా నన్ను కాల్ చేస్తే ఆ క్షణం నేను ఏంటో నిన్ను చూపెడతానే అని. నువ్వు ఎప్పటికైనా ఎన్నటికైనా నన్ను కాల్ చేస్తే ఆ క్షణం నేను ఏంటో నిన్ను చూపెడతానే అని ఆ డైలాగ్ చెప్పినా అన్న. అంతేనా? నీ లవ్ ఫెయిల్యూర్ డైలాగ్ అదేనా? అదే. మంచి ఫేమస్ అయిపోతుంది బాగా. తీయలేదు కదా. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. కారం పొడి ఎంతగానో కారం పొడి వేసాను, అంతగానో కారం పొడి వేసి కొట్టిరు నాకు. పుట్టిరా? కొట్టి పైసలు ఉండే జేబులా పైసలు గుంచుకురు. 35,000 ఫోన్ పలగొట్టేసారు. బండి తాంచ గుంచుకురు. అంటే నువ్వు లవ్ చేసినందుకే అదంతా చేసిరా? ఫోటో కూడా ఉందన్న, వీడియో కూడా ఉన్నాయి నాతో పాటు ఉన్నాయి. నా భార్యనే వేరే పెళ్లి చేసుకుంటే నేను పట్టుకుంటే ఆమె నన్ను పట్టుకున్నాక ఇంకా వద్దేసిన పెళ్లి చేసుకున్నా వద్దేశ చిన్న అంటే చిన్న అని పిలుస్తుంది. వద్దేసిన మీకు వద్దేస్తే తర్వాత ఇంకేమన్నది, రా చిన్న నన్ను వచ్చి తోలుకొని వెళ్ళిపో నాకు అని చెప్పింది. సరే అని వెళ్ళినా. పోతే అందరు పట్టుకొని ఒక 5-6 మంది పట్టుకొని కొట్టిరు. అమ్మాయి పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయిపోయింది. ఈ అమ్మాయి అరే మస్తుంది అమ్మాయి. మోసం చేసి వెళ్ళిపోయింది. శ్రీధర్ లవ్లీ రేఖ ఉంది. చాలా ఉన్నాయి అన్న. నా బండి కూడా చూడు తమ్ముడు. చాపడదా? నా బండి కూడా చూపెడతాను. చాపడదా? నమ్మలేదు కదా నేను యూట్యూబర్ అని. నువ్వు యూట్యూబర్? ఈ బండి అన్న, ఈ బండికి ఎట్ట వేసి తెలుసా? కొత్త బండి అన్న, రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కొట్టి అట్ట వేసారు నన్ను. షైన్ చేసారుగా. పైసలు గుంజుకురు, చైన్ గుంజుకురు. ఎండి చైన్, బంగారం చైన్ ఉండే. చెప్పదా? కంప్లీట్ చేసినా కదా, కంప్లీట్ చేసిన. చేపలు ఒక్కరు పడతలే ఎందుకు మరి? పోయి పడితేనే కదా దొరుకుతాయి. నాకేమొస్తుంది స్మైల్ తమ్ముడు. యూట్యూబ్ మీద పోతుందా? ఎంతమంది చూస్తారు మీ దాంట్లో? ఇప్పుడు పాట పాడుతా అన్నాడు 23కి. వచ్చే నెల ఇంతగా మనతో మాట్లాడి కదా శ్రీధర్ బ్రదర్, అతను వీడియో చేసిండు. సాంగ్ పేరు వచ్చేసి ఏం సాంగ్ అది? బాగుండాలమ్మా సాంగ్. సరే కనిపిస్తలేదు, నేను లింక్ డిస్క్రిప్షన్ పెడతా, చూడండి ఒకసారి. చేపలు పడతలేవా? పర్షన్ బాయ్స్ కలిసిన హరికన్ బాయ్ సార్ యూట్యూబ్ లో ఉంటదా? తెలివా? కలిసిన మనలో గోల్కొండ ఇటే పోయినా చేపలు దానికి 8,000 అంటుంది. దేనికి 8,000? 3,000 చూసిస్తారు. అరే ఇది కంపెనీ ఫోన్ రా, ఇది అవలే. ఏ కంపెనీ? టెక్నోరా. టెక్నాలజీ. ఎంతనట ఫోన్ కి? 35. 8,000 ఎంత అన్నావు? 8,000 డిస్ప్లేకే రా, అందుకే నేను పలిపోయిన, అందుకే తీసలేను. చేపలు పడుతున్నావు. ఒకసారి వచ్చి బోట్ లో కూర్చొని మొత్తం జాలి వేసుకొని వెళ్ళిపో, ట్రక్ వేసుకొని మొత్తం ఆడొచ్చి నాకు దొరకకుండా పత్త అయిపోవాలి. తీసుకున్నావు ఆయన తిక్కరసుకొని మారి ఇక్కర్రా నాది బట్టి గుంజేసింది కదా అది. దాని పేరేంటి తమ్ముడు? దీని పేరు బంగారు. బంగారు
బంగారు తీగ అంటచ్చు. బంగారు తీగ ఇది ఎందుకంటే మెరుస్తుంటాయి బంగారం లెక్క మెరుస్తుంటది Taste. మెరుస్తుంటాయి బంగారం లెక్క మెరుస్తుంటది టేస్ట్ ఉంటుందా టేస్ట్ చాలా టేస్ట్ ఉంటది రుచి మస్తు ఉంటది అందులో గుడ్లా వెళ్తే ఇందులోనా ఇంట్లోనే వెళ్తుంది కానీ ఇందులో గుడ్లు ఉంటాయి కావచ్చు ఉండదు కావచ్చు ఉండొచ్చు దీని ఆ గుడ్లు ఉన్నాయి దీనిలో ఉన్నాయా కడుపుతోటి ఉందంటే పెద్దగా లావు ఉంది కదా ఆ. గుడ్లు ఉంటాయి తింటామా? ఇప్పుడు ఇప్పుడు చేసి ఏం చేస్తావు ఏ తింటామా? బంగారం గుడ్లు వెళ్తే పోయా మంచిగా కోట్లతో మంచిగా ఊరం వారికి ఒక గుత్తా ఫ్యాక్టరీ పెట్టించి గుత్తా నిండుగా ఉంటాడు ఇక. అదే బంగారు గుడ్లు వెళ్తా బంగారు గుడ్లు వెళ్తా అంటాడు కదా. వాటికి ఓడో కూడా వచ్చేసుకొని వెళ్ళిపోతాడు అన్న. సరేరా పెండిరా పిండి కావాలా? బ్లాక్ మాంగో మళ్ళీ ఇస్తావా మళ్ళీ వేస్తాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ వస్తుంది అది. ఇంకా అది ఏమంటాడు దాన్ని చెప్పండి. కొంచెం ఉంది అది ఆ, కలుపు. బట్టి ఇంకా పిండి ఉంది అన్న కలుపుదాం. ఏ టైం పాస్ అవుతలేదు నాకు. ఏ నాకు నీ డైరెక్టరా? 5 కిలోల చేప అలా ఏమున్నావు చూడు. ఇంకా ఉంటే ఏమన్నా తీసుకో మరి చూసి ఏమొద్దు, నాకేమో నాకెందుకు నాకేం వస్తుంటాయి కదా చూసినా నిన్ను పిలుస్తున్నా కడము. బాయ్. చేను కనబడతలేదారా చేను కడం కనబడతలేదా అదేందది పుట్టిది అనుకున్నావా ఆ, సింబల్ అనుకున్నా నేను. ఏడు అట్లా ఎక్కడంటే మరి అట్లా కూడా ఉండాలి కదా ఏమన్నా నాకేమో మచ్చలు ఉండొచ్చు. మా ఊర్లోనే మా ఇంటికానే నేను హీరోరా ఆ? మా ఊర్లో మా ఇంటికానే నేను హీరో మళ్ళీ ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. లవ్ ఫెయిలియర్ అండి కొంచెం గ్యాప్ తమ్ముడు లవ్ ఫెయిలియర్ అయితే కొంచెం గ్యాప్ ఇవ్వాలి 4 సంవత్సరాలు గ్యాప్ అయింది 4 సంవత్సరాలు గ్యాప్ అయిందా ఇట్లా రాగానే ఇంకొక ఆమెను పట్టుకోవాలి నేనేం ఆడుతున్నా మచ్చనే అవునా? ఏం తీస్తావు? వైట్ కలర్ చేప. వైట్ కలర్ గోల్డెన్ కలర్ తెలియదు కానీ చూద్దాం ఏ పిండి మీద వేసినరా నిండున్నా నాకు తెలియదు. వచ్చిపోయింది చేప పట్టుకుందామా? ఏ నుంచి ఆడిపోయింది ఆ చేప నల్లగా తెల్లదా? నల్లదా అంటే వైట్ లోపల ఉంటుందా? ఏమైట్ ఏదైనా అయ్యాను నేను చేప గురించి ఈడు ఉంటదా అన్న చేపకి వైట్ కలర్. అవునా పైన మొత్తం ఫ్లాట్ ఉంటుందా? అచ్చా అచ్చా కింద మొత్తం వైట్. రవ్వరాదు రవ్వ ఎక్కింది. ఇప్పుడు దానికి లేదా బంగారు తీగకి? ఇప్పుడు పైకి ఎగిరిందా ఇంతకుముందు పైకి ఎగిరిందా ఆ? ఎగిరిందా పైకి ఫస్ట్ వచ్చినప్పుడు ఆ, అప్పుడు ఇంత హైడ్ ఎగిరింది ఇంత హైడ్ ఎగిరింది బయట. చేప ఎన్ని కిలోలు ఉంటది అది 2 kg. ఉంటది కిలోన్నర. అంతేనా ఎంత పైకి ఎగిరింది ఎందుకు మరి ఎంత పైకి ఎగిరింది దానికి హైడ్ అయినా ఎగిరింది అట్లా తక్కువ. లేపంగానే ఎగిరింది ఇక. ఆ నీళ్ళే లోపల నుంచి ఆ, హైడ్ ఎగిరింది. ఓకే 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 అయ్యా నాకు అదన్న దూరం మాట. ఎప్పుడు పోయింది ఇవాళ పోయినట్టు. ఏమైనా నా దానికి తింటే ఆగిపోయింది. నేను నచ్చలేదేమో. నేను నచ్చిందేమో. పట్టా. ఆ చేపలు ఇంటికి తీసుకెళ్తారా అమ్ముతారా అవి? ఇంటికన్నా తినదా? తినడానికేనా అమ్మడానికి కదా అమ్ముతే వేస్ట్. ఓ ఎలుక ఎలుక తమ్ముడు శ్రీధర్ ఎలుక 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 ఎంతో కూర్చోద్దాం. నా అరే, పిండి మొత్తం పిండి గుంజుకోపోయింది. ఊరక ఊరక వచ్చే. పట్టు దాన్ని. ఎలుక గమ్మత్ చేస్తుంది ఆయన నాటకాలు వేస్తున్నది పిండి మెస్
గ్యాస్ నుండి మొత్తం ఎన్ని దొరికినా ఇప్పటి వరకు 10 కిలోలు దొరకచ్చా? 3 kgs 3-4 కేజీ దొరికింది. 4 kgs. అది కూడా అదే కావచ్చు, అందుకే అది అసలు పట్టుకుంటుందా వచ్చింది చూడు. పోయిందా? వస్తలేదు. ఆడుంది ఈడుంది చూడు. ఇలా. చాలు చాలు. ఈ బ్లాక్ కలర్ ఎందుకు వస్తుంది? ఇన్స్టాగ్రామ్ మీద కూడా వస్తాయా నా వీడియో అన్నా? అన్నా ఇన్స్టాగ్రామ్ మీద కూడా వస్తాయా? ఓకే జర మంచిగా నచ్చలేదు అనుకుంటా. ఏమి నువ్వు ఫ్లైట్ కడ దిగునా ఓరిమే మొత్తం ఆడలో బ్యాచ్ ఉంది. నేను అట్లా వేరే వాళ్ళు ఇచ్చేది మంచిగానే ఉందనా ఆడలు? ఒక్క డైలాగ్ ఆడలు వేరే అన్నా అవద్దని చెప్పకున్నా. అబ్బో కొట్టించింది చేసింది చెప్పినా కదా, ఎక్కడ చెప్పినా ఒకసారి నాకు వినిపించవా? ఇస్తావా? చెప్పి దాని తర్వాత వాళ్ళకు కూడా ఏమంటారు తెలుసా, ఇలాంటి ఆ అమ్మాయికి ఇంకోసారి లవ్ చెయ్యొద్దు, చేస్తే ఒక్క ఆమె లవ్ చేయాలి, ఒక్కనితోటే ఉండాలి. ఒక్కని కొట్ల పెట్టేసి ఇంకొని చూడాలి, ఇంకొని వదిలేసి ఇంకొని చూడాలి, అలాంటి అవసరం లేదు. మన ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. మధ్యలో ఇరికించేటోళ్ళు ఎవరు? మన అమ్మ నాన్నోళ్ళు. బాధ పెట్టేటోళ్ళు మన అమ్మ నాన్నోళ్ళు. మనకి మన అయితే వాళ్ళు బాధపడతారు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అమ్మాయిలకు లవ్ చేయకండి, నాలాగా మోసపోతారు మీరందరూ. పిఎస్లకు దెబ్బలు తింటారు, దొంగతనాలు అవుతాయి, దొంగతనాలు కూడా చేపిస్తారు, కొట్టిస్తారు. జాగ్రత్త ఉండండి పిల్లగాడు మీరు. ఓకేనా? ఎట్లుంది చెయ్యి చూడు, అంత పిచ్చి చేసిన అంత అన్న. అది కూడా ఇప్పటిది లవ్ కాదు నాది, 10 సంవత్సరాల లవ్ ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి నన్ను అలా చేసింది, 10 సంవత్సరాలు లవ్ చేసినవన్నీ అలా మోసం చేసి అలా నన్ను కొట్టించింది తెలుసా. మరి నన్ను ఇంకో ఒక్కడనే పిలిపించి మరి ఏడుంటది మరి మీ అమ్మాయి? మీ అమ్మాయి ఏడుంటది? మా అమ్మనా? అది మీ అమ్మాయి, మీ గర్ల్ ఫ్రెండ్, నాకు తెలియదా? ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదా? ఉన్నా ఎంత లేకపోతే ఎంత ఆయన ఏం చెప్తారు ఇప్పుడు? అక్కడ ఆడ కూర్చుంటాడా? వాడు కూడా మావాడు. అంతేనా? తిక్కలు చిల్లు ఏమంటాడు వాళ్ళు మంచోళ్ళమ్మా. పడుతున్నావా? చెప్పులు వేసుకో. వాట్ వావ్ ఏమైంది నీకు? చేపల పిల్ల చూడు, పట్టుకున్నామా? చూడండి అవన్నా ఒక 20-30 కిలోలు అయితే అది ఉన్నదే ఇంత ఎంత అంటే ఇంకో ఈ రాయి అంత ఈటలేవు అవి. ఎట్లా అవుతుంది చూడు మొత్తం. చిన్నలకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఏం మాటలురా నీవి? తెలివి లేకుండా ముందే చెప్పినా కదా నీకు. తిరుగుతున్నా లోపల కాడు నీళ్ళు తిరుగుతుండు. నీళ్ళు ఎక్కువ లేవు కదా. ఎక్కువ లేవా?
ఇంకా దిగి పట్టుకుంటాడు ఇక చూడు ఎట్లా పడుతుంది ఏడిపోతున్నాడు కొనపోతున్నామా చెట్టు కాడిపోతున్నాడు అన్నకు దాస్తే ఉన్నా ఫోన్ చేసేట్లా నచ్చలేదన్నా నచ్చలేదంటే ఏదిరా బెండు ఏ కాదు ఎక్కుతుంది చూడు రా మా సౌండ్ వచ్చింది బాయ్ పాము. పాము కాదు బాత్ పాము. జస్ట్ అదే పిండి మెత్తగా అయింది చూడు గట్టిగా దాన్ని తీసుకోట్లా తీసుకో ఫస్ట్ నాకు అయ్యిరా కొంచెం అది పెద్ద బొచ్చనా పుచ్చ ఏంటది ఏంటది ఇదేనా అది ఏమో కొత్త ఐటమ్ తయారు చేస్తాను అదేనా రోజు మా ఇంటికాడ రమ్మను అందరికి పచ్చ పడాలి లేకపోతే మిస్ అయిందా అందుకే మాట్లాడతాను సైలెంట్ ఉంటుంది సైలెంట్ మూసీ నది నేను విడిపోతానుకోలేనమ్మా ప్రాణంగా ప్రేమించానమ్మా నిన్నే నేను దూరంగా వెళ్ళిపోయావమ్మా చాలా అంతే మంచిగా వాడినావు నేను తీసిందే సాంగ్ అది నువ్వు వాడతాడు మేము చెవులు మూసుకుంటాడు తెలుసా అవునా? నువ్వు వాడతాడే చెవులు మూసుకుంటాడు అంటే 5 కిలో ఊరి మీద పోతలేదు దగ్గర పుట్టుకొస్తుంది ఏ కాదు ఉడానా యారా? రానా స్కెచ్ అవుతానా సరే ఆగి వన్ ఇచ్చి ఎట్టింగే ఎంత దగ్గర వేసినావు ఏం తయారు చేసినావు ఏంది అది ఏదో ఒకటి అన్న ఇట్లా అక్క పెట్టాలి ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఊరి కరుడు కట్టయినావుగా ఎంత 15 సంవత్సరాలు ఉంటావు 14 గంట 14 మంచిదే ఫ్లేవర్ షాప్ ఉందా బ్రిడ్జి కింద ఆయ్. మాదే అది ఇప్పుడు మీది రాయల్ ఫ్యామిలీ మీది ఈ వీళ్ళది ఎవరు వీళ్ళది మేము వీళ్ళే యాదవ్స్ వాడతారు. మేము యాదవ్స్ మీది యాదవ్ అక్కడ వీళ్ళది మాదే పెద్ద ఒకటే. కట్టు ఉందా దాని కింద మొత్తం కానీ వీళ్ళు తినరు నేను తింటా. ఆయన మధ్యలో కూర్చున్నాడు తినడా అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తింటాడు కానీ ఆయన తినడు కానీ నాకు అందుకే ముందే వచ్చి- తినంది కూడా బాగానే పడతాడు తిన్నా pure veg. తినకుండా కూడా చేపలు బాగానే పడతాడు అవునా, ఆలోచన చవాడు. అది. పెట్ట తీసు. మటన్. ఆ, ఏడు ఓన్లీ మటన్ తింటాడనా ఆ, మరి అదే మంచిది ఎక్కువ చేప మంచిదేనా ఫస్ట్ సాంగ్ ఎవరు తీసేది కదా ఫస్ట్ ఆ. అన్న పేరు పేరు
డైరెక్టరా? ఆల్రెడీ ఆయనతో మాట్లాడే వచ్చినాం. ఇగో ఫస్ట్ కాల్ కనిపిస్తుందా? అవునుగా డైరెక్టరా? డైరెక్టర్ నవీన్ ఉందా? అదే అదే ఉందిగా. ఇప్పుడు ఆయన కాల్ చేస్తాయి. అదే 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 వదిలే 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 వీడియో కాల్. ఆయన పేరు అడుగుతా. వీడియో కాల్ ఎందుకా? ఏ, ఆ, నా దగ్గరా? ఆ, చెప్తలే. ఆ, ఇంతా? తాత పోయి నువ్వు తాళం చూస్తావు కదా. షాప్ ఎదురు నేను పేరు తెలుసు. యూట్యూబ్ మీద ఆయన వీడియో చూపెడతా. చూస్తే ఆయన పేరు గుర్తు వస్తుంది కదా నీకు. తీసుకుంటా పంపిరాదు. చేత పట్టుకుంటా వీడియోది. పెద్ద చేప బాబు అక్క ఆగు. ఇంకోటి దీని పేరు ఏదో ఉంటది, బంగార్తీ కాదు ఇది. చెప్పండి. యాక్టర్ ఇట్లా చేపలు పట్టిండి అని చెప్పు. ఆ, షార్ట్ ఫిల్మ్ యాక్టర్. ఇదంతా పట్టింది శ్రీధర్, ఈ చేపలని పట్టింది. దీని పేరు ఏదో ఉంటది. పాంప్లెట్. ఇది ఇది బంగారు, ఇది పాంప్లెట్. ఇది బంగార్తీ. ఎందులో? ఏదైనా బంగారు అది ఏది? ఇది కదా? మట్టి మట్టి అయిపోయింది. అది బంగారు. దీన్ని బంగారు తీగ అంటారు. దీని లోపల ఒక్కోసారి బంగారం గుడ్లు ఉంటాయి. ఏముంటది? బంగారం గుడ్లు. గుడ్లు ఉంటాయి ఒక్కోసారి. సో నీ పేరేంటేనా? శ్రీధర్. సో ఈ బ్రదర్ పేరు శ్రీధర్. ఈయన మన రీసెంట్ గా ఒక సాంగ్ తీసిండు. ఆ సాంగ్ పేరు బాగుండాలమ్మ సాంగ్ అట. సో ఆ ఛానల్ నేమ్ వచ్చేసి నవీన్ రామ్ క్రియేషన్స్. సో మీరు అందరు ఆ సాంగ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో అన్న టైం పాస్ కి అట్లా చేపలు పట్టి వచ్చింది ఇక్కడ. సో అన్న కలిసిండు.